హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు కాకరకాయ పొడి చూపిస్తాను. ఎవరికైతే కాకరకాయ తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలా పొడిగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ కాకరకాయని రౌండ్గా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కాకరకాయలు వేసుకొని పసుపు ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. నేను ఇక్కడ హ్యాండ్ ఎందుకు యూజ్ చేశానంటే అవి అనేది చాలా పసుపు ఉప్పు అనేది మంచిగా ముక్కలకు పడితే కొంచెం చేదు అనేది తీసేస్తుంది అనమాట. మనం స్పూన్తో కలిపితే అంత కరెక్ట్గా మిక్స్ అవ్వదు. సో తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఒక 10-15 మినిట్స్. తర్వాత వాటర్ కింద నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ పసుపు ఉప్పు అనేది అవ్వేటట్టు మంచి ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి. మనం మంచి నీట్గా వాష్ చేసుకునే బట్టే ఉంటుంది, లేకపోతే సాల్టీగా ఉంటుంది. నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత ఒక ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొన్నిగా వేసుకుంటూ కాకరకాయ ముక్కలని వేంపి పెట్టుకోవాలి. నేను బాగా మాడే వరకు ఉంచానండి. చాలామంది బ్రౌన్గా తీస్తాను. నేనేంటంటే కొంచెం పెసర రంగు వచ్చినాక తీసేస్తాను, చేదు ఫ్లేవర్ రాకుండా ఉండడానికి. తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి ఇవి నేను యూస్ చేశాను. ఫస్ట్ నేను రెడ్ చిల్లీస్ని వేయించుకున్నాను. తర్వాత అందులోనే మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో మంచిగా వేగనివ్వాలి. ఎంత సిమ్గా చేసుకుంటే మనకి అంత టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టి మీడియంగా రెడ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోండి. తర్వాత ఒక చిన్న బాల్ సైజులో నేను చింతపండు వేసుకున్నాను, చిన్న నిమ్మకాయ పండు సైజులో. అది కూడా నూనెలో ఇచ్చేస్తే ఏంటంటే మనకి పొడి అనేది పాడవకుండా ఉంటుంది. అందుకే కొంచెం ఆయిల్లో వాటితో పాటే ఫ్రై చేస్తున్నాను. కొంచెం పువ్వులన్నీ వేగాక మనం తీసేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది, పచ్చిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి. అప్పుడు మనము నేను డైరెక్ట్ జార్లోకి వేసేసాను. కాకరకాయ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్కిన్కి మంచిది, డయాబెటిక్ వాళ్ళకి మంచిది, కళ్ళకి మంచిది, కార్డియాక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి డైలీ ఈ పొడి చేసుకొని డైలీ స్టార్టింగ్ ఒక 2 to 3 ముద్దలు తిన్నారనుకోండి, చాలా హెల్త్కి మంచిది. తర్వాత నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. వేయించిన వాటితో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసాను, వెల్లుల్లిపాయల తర్వాత రెడ్ చిల్లీస్ వేయించుకున్నాను కదా, అది కొన్ని వేసాను. నాకు కొంచెం కారం ఎక్కువ తింటాం, సో నేనేంటంటే మళ్ళీ సపరేట్గా కొంచెం కారం పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం మిక్సీ పట్టాలి. ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేయొద్దు, చాలా పేస్ట్ అయిపోతాయి. తర్వాత ఒకసారి ఆ పౌడర్ రెడ్ చిల్లీస్ అన్నీ మంచి గ్రైండ్ అయ్యాక అప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి జార్లో జస్ట్ అలా ఆఫ్ చేసేసేయాలి. ఎక్కువసేపు ఉంచితే చాలా పేస్టీగా అవుతుంది. సో పొడిలా ఉంటే బాగుంటుంది కదా, పొడిగా ఉండాలి. ఎక్కువగా గట్టిగా కాకరకాయ ముక్కలు తగలదు అనుకున్న పౌడర్ రూపంలో చేసుకొని తినండి. ఐ హోప్ మీ అందరికి నచ్చింది. Like, share and subscribe. Thanks for watching the video.